ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించాలి, పరిచర్యను దీవించాలనుకుంటే మరి మీ అమూల్యమైన సలహాలు తెలియచేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి వర్తమానాలు షేర్ చేయండి. అలాగే మరి ఎవరైనా ఈ పరిచర్యకు సహకరించాలనుకున్నటువంటి వారు 8985251378 అనేటువంటి ఫోన్పే నెంబర్కి మీరు ఆర్థికంగా కూడా మీరు సహాయం పంపించవచ్చు. ఓకే. అలాగే మేము అనేక పాటలు రాస్తూ ఉన్నాం. ఈ పాటలు రాస్తూ ఇంచుమించు దగ్గర 60 పాటలు దేవుని కృప రాశాను. ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మరి ఆర్థికమైన వనరులు లేక లైవ్ రికార్డింగ్ సెక్షన్స్లోనే వాటిని రికార్డ్ చేస్తున్నాను. పాటకు 1000 రూపాయలు అవుతుంది. మీరు ఎవరైనా సహకరించదలిచిన వారు మరి మీరు సహకరించవచ్చు. అలాగే పరిచర్యను ప్రోత్సహించాలనుకునే వారు కూడా మీరు దయచేసి పరిచర్యను ప్రోత్సహించండి. మరి ఈరోజు మరి యొక్క అద్భుతమైన అంశంతో మీ మధ్యకు వస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఏంటంటే దేవుడు తన స్వభావమును మార్చుకున్నటువంటి 7 పద్ధతులు, 7 సందర్భాలు చెప్పాను. ఈరోజు మరి యొక్క వర్తమానం తెలుసుకుందాం. మరి ఆదికాండం 15వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. ఆదికాండములోనే దేవుడు ఒక ప్రత్యేకమైన వాక్యం రాయించాడు. చాలామంది వాక్యాలు చెప్పేస్తారు, కానీ కొన్ని డీప్ సబ్జెక్ట్స్ చాలామంది చెప్పరు. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే కొంచెం ఏదైనా స్టడీ, బైబిల్ స్టడీని కొంచెం డీప్గా చెప్పాలి, తెలియని సబ్జెక్ట్స్ని పరిచయం చేయాలి అనేటువంటి ఆశ నాలో ఉంది. ఈరోజు అబ్రహాము గాఢ నిద్రపోయిన సందర్భంలో 7 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము గాఢ నిద్రపోయాడు. దానిలో ఉన్నటువంటి 7 సందర్భాలు ఏమిటో ఒక్కొక్కటి మనం వివరణగా చూద్దాం. బైబిల్లో ఏది రాయబడినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి కొంత ఇచ్చట రాయబడితే మరి కొంత ఇంకా వేరే చోట కూడా ఆ వాక్యం రాయబడుతుంది. మీరు ఈ ఆదికాండం 15వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు లేక 8 నుంచి 21 వచనాలు మీరు చూస్తే ఒక ప్రత్యేకమైన కార్యము గురించి అక్కడ చెప్పబడింది. ఒక ప్రత్యేకమైన కార్యం, ఒక నిబంధన గురించి చెప్పబడింది. ఇది ఆధ్యాత్మికంగా మీరు ఆలోచన చేస్తేనే కానీ ఇది అర్థం కాదు. కొంతమందికి అర్థమై ఉండవచ్చు, కొంతమందికి వేరే ట్రాక్లో దీన్ని చెప్పి ఉండవచ్చు కూడా. కానీ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సమయం కాబట్టి మీకు ఈ వాక్యాన్ని పరిచయం చేస్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా ఆయన అంటాడు. అబ్రహాము బాధ ఏంటి, అబ్రహాము వ్యధ ఏంటో మనకి పై వచనాల్లో కనబడుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్యము ఆయనకు ప్రత్యక్షమాయును అని ఉంటుంది. 4వ వచనంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అని ఉంటుంది. యెహోవా వాక్యము అనగా హెబ్రీలో యాహ్వే డాబార్ అంటారు. యాహ్వే డాబార్ అంటే యెహోవా వాక్యము. ఎవరి యెహోవా వాక్యము అని మనం ఆలోచన చేస్తే, యెహోవా వాక్యం వచ్చింది, కలలో ప్రత్యక్షమైంది, నీకు పిల్లలు పుడతారు, వంశములు ఉంటుంది అని చెప్పి బయటకు తీసుకొచ్చి మరి అన్నీ చూపిస్తూ ఒక వాగ్దానంతో కూడినటువంటి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు అబ్రహాం అంటాడు, ఇన్ని ఉంటే ఏం ప్రయోజనం, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త కదా,
నా తర్వాత వారసత్వం అతనే కదా అని చెబుతున్నప్పుడు దేవుడు ఒక మాట అక్కడ సెలవిచ్చాడు. ఏంటంటే, పుట్టబోచున్నవాడు నీకు వారసుడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని దేవుడు ఒక ప్రణాళిక ఇస్తూ ఉన్నాడు. ఒక కార్యాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యెహోవా వాక్యం అంటే యేసు ప్రభువే. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో యెహోవా అను నామమును కలిగి ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏదైతే ఉందో అది యేసు ప్రభువారే. మీరు నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు వచ్చింది యెహోవా దూత ప్రత్యక్షమై అని ఉంటుంది. మళ్ళీ 6వ వచనంలో యెహోవా నీ ఇస్సాకు యాకోబు దేవుడైన యెహోవా అంటాడు. కాబట్టి యెహోవా దూతే, ఆ దూతకి నామం ఇవ్వబడింది. నిర్గమకాండంలో ఆ విషయం ఉంటుంది. మీరు ఎప్పుడైనా నా వాక్యాలు చూడండి, నిబంధన దూతని, యెహోవా దూతని ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ప్రభువుని ప్రియులారా, ఈరోజు అబ్రహాం అడుగుతుంది, ఇది నాకెట్లు తెలియను అని ఒక ప్రశ్న దేవుని దగ్గరికి పెట్టాడు. ఆయన గాఢ నిద్ర పోకముందు, ఈ విషయాలు జరగకముందు ఆయన చేసినటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో, మొట్టమొదటిగా నీకు వారసుడు పుడతాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు, భూలోక వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాను ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే ఇది ఎలాగూ జరుగును అంటాడు. అప్పుడు దేవుడు ఆ గాఢ నిద్ర గురించి తెలియచేస్తాడు. దీనికి ఇక్కడ ఒక వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. అబ్రహాము మానవుడు. చాలామంది మానవులకి ఒకటి నమ్మాలంటే ఏదో ఒక క్రియ కావాలి. యాక్చువల్గా చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు. వారు సంఘానికి రమ్మనండి రారు, వారు ప్రార్థనకు రమ్మనండి రారు. కానీ వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించడానికి మా కొబ్బరి నూనె తీసుకుని తెచ్చుకోండి, ప్రార్థన చేస్తాను, దెయ్యాలు పోతాయి, దేవుడు కార్యాలు చేస్తాడంటే ఆ యొక్క కొబ్బరి నూనె సీసా పట్టుకొని వచ్చేస్తారు చాలామంది. అంటే వారి యొక్క విశ్వాసం దేని మీద బేస్ అయిపోయింది? సీసా, కొబ్బరి నూనె సీసా. ఇక్కడ అబ్రహాం అంటే నాకు ఎలా తెలియను, నువ్వు ఎలా యేసు బ్రదర్కి వస్తావు కొబ్బరి నూనె సీసా? యేసన్న గారు చెప్తారు. ఒకసారి ఆయన ఒక ప్రార్థన చేసిన ఒక సీసా ఇస్తే అది తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఆ పంచకు కట్టేసుకొని అటు కాళ్ళు అట్టుకో, దేవుడు సీసా. ఇప్పుడు దేవుడు ఎవరు అక్కడ? సీసాయే దేవుడు. యేసన్న గారు అంటారు, యేసన్న ఆ సీసాను దేవుడిగా చేసేసాడు అని వెళ్ళనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్తారు. కానీ ఒక వ్యక్తికి సంఘము నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం కలిగించడానికి నూనె రాస్తారు. కానీ అబ్రహాం ఏమంటాడు ఇక్కడ? నాకెట్లు తెలియను. మానవులకి ప్రతి వారికి కూడా ఒక అనుమానం అనేది జబ్బు ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అని అన్నాం అనుకున్న ఒక వ్యక్తిని ప్రూఫ్ ఏంటి, ఎలా నమ్మాలి నువ్వు చెప్పు అంటారు. ఒక ఆయన నలుగురు అడిగితే దేవుడిని చూపించిన వెంటనే నమ్మేసుకుంటారు అన్నట్టు. దేవుడిని చూపిస్తే వెంటనే నమ్మేసుకుంటారు అన్నదట. చూపిస్తాను, నీ బుర్ర ఇప్పి చూపించు, దేవుడిని చూపిస్తాను అన్నట్టు. ఈ స్కల్ ఇప్పితే ఏమవుద్ది? పోతాడు. ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు చూస్తాడు దేవుడిని. అంటే చాలామంది ఈ విషయాన్ని చెప్పినప్పుడు అంటే అలాగా దేవుడు అలా చూపిస్తారంటే దేవుడు అదృశ్య స్వరూపుడు. నీ యొక్క హ్యూమన్ ఐస్తో నువ్వు చూడలేవు. అందుకే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి ఈరోజు మీరు గమనించాలి, అబ్రహాము ఇది నాకు ఎట్లు తెలియను అంటాడు. అప్పటికి ఇష్మాయేలు పుట్టలేదు, ఇస్సాకు లేడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నాకు సూచన చెప్పు అన్నాడు. ఆ సూచన చెప్పు అన్నప్పుడు అద్భుతం చేసేటప్పుడు నాకు ఒక సూచన కావాలి అంటున్నాడు.
మనకి ఇదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేసేట గిద్యోను గురించి కూడా, గిద్యోను పరాక్రమం కలిగిన గిద్యోను అని అంటే దేవుడు నాకు ఎన్ని పాటలు అని ఆ గానుగుచాడు కూర్చొని ధాన్యం దొలగొట్టుకుంటున్నాడు, గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. అప్పుడు నాకెట్లో తెలియనంటే మంచు పడుతుంది, ఆ బొచ్చు మీద మంచు పడుతుంది, తర్వాత అంత మంచు పడుతుంది, అక్కడ పడదు అంటాడు. అది చూశాడు. అంటే మానవుని యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే నమ్మలేడు. చాలాసేపు చాలా విషయాలు నమ్మలేడు. నేను చాలాసార్లు సృష్టిలో ఉన్న వాటిని గమనించినప్పుడు ఒక వింత కనిపిస్తుంది. చూడండి, చెట్టు పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఎవడు పెంచుతున్నాడు? నీ బాడీలో ఎముకలు పెరుగుతాయి, నీ శరీరం పెరుగుతుంది, ఎవడు పెంచుతున్నాడు? బాగా చెప్తాను. నీ గుండె ఉంది కదా, గుండె, ఈ గుండె ఏ మెటీరియల్తో తయారు చేస్తుందో తెలిసి ఎవరికన్నా? కోడిది కానివ్వండి, మీది కానివ్వండి, ఏ మెటీరియల్ వాడతాడు? నేను అనుకుంటాను దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. భార్యాభర్తలు సంసార జీవితంలో ఒక చిన్న నలుసును దేవుడు చేసి ఆ నలుసులో నుండి మాంసమును తయారు చేసి ఆ మాంసపు ముద్దలో ఇవన్నిటినీ తయారు చేస్తాడు. కళ్ళు ఉన్నాయి, ఏ మెటీరియల్? కళ్ళు మెటీరియల్ చాలామంది తెలిసిపోయి ఉండొచ్చు, కానీ గుండెకి ఏ మెటీరియల్ వాడతారు? అది దేవుని సృష్టి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అప్పటికి ఎవరు లేరు, కానీ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఇది నాకు ఎలా తెలియనట్టు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అబ్రహాముకి నేను దాచేదనా అంటాడు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే ఆయనతో ఎవరైనా ఉన్నప్పుడు వారికి అద్భుతాలు చూపించే విధంగా దేవుడు మనకు కనిపిస్తాడు. మొట్టమొదటి నాకు ఎట్లు తెలియను అన్నాడు. అని అన్నప్పుడు దేవుడు రెండవది ఏం చేశాడంటే, రెండో విషయాన్ని మీకు చెప్తున్నాను. 9వ వచనంలో ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల పౌరు పిల్ల నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటి నడుముకు ఖండించి దేని నడుమునకు దానిని ఎడముగా ఖండించను, పక్షులను ఖండింపలేదు అని ఉంటుంది అక్కడ. రెండవదిగా దేవుడు ఈ గాఢ నిద్రకు సాదృశ్యముగా రెండవది ఏం చూపిస్తున్నాడంటే, 3 ఏండ్ల పెయ్యను తీసుకో, 3 ఏండ్ల మేకను తీసుకో, 3 ఏండ్ల పొట్టేలను తీసుకో, ఒక తెల్ల గువ్వను తీసుకో, పావురపు పిల్లను తీసుకో, అవి నా దగ్గరికి తెచ్చి ఏం చేయాలి? పెయ్యను నడుముకు ఖండించి 2 భాగాలు చేసి ఇటొక భాగం పెట్టు. అలాగే మేకను కట్ చేయి, ఇటొక భాగం పెట్టు. అలాగే పొట్టేలను వధించు, ఇటువైపు ఒకటి, ఇటువైపు సగం మధ్య ఖండించి, కానీ పక్షులను ఖండింపలేదు అని ఉంటుంది. ఎందుకు పక్షులను ఖండింపలేదు అని అంటే, ధర్మశాస్త్రం అప్పుడు లేదు, కానీ లేవికాండం 1:17 వచనంలో దాన్ని తరణతురంచాలి అని ఉంటుంది, కానీ భాగములను విడతీయకూడదు. ఇది ధర్మశాస్త్రం. అంటే దేవుడు ఆదిలోనే ధర్మశాస్త్రాన్ని తృణీకరించకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అక్కడ మనకి సింబాలిక్గా కనిపిస్తుంది. రెండవది, ఎందుకు పక్షులను ఖండించలేదనంటే, యేసు ప్రభువారు ఆయన పుట్టినప్పుడు కూడా గువ్వలను ఆయన అర్పణ చేశారు. ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు గువ్వలను తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఒక పక్షి జాతిలో ఏదైనా సరే అర్పణ ఇచ్చేటప్పుడు దాని భాగాలను విడతీయకూడదు. అది బలిపీఠం మీద పెట్టేటప్పుడు దాని భాగాలను విడదీసి పెట్టకూడదు. అందుకని ఏం చేశాడంటే, ఇది బలికి సాదృశ్యం కాబట్టి పెయ్యను ఖండించాడు, పొట్టేలను ఖండించాడు, మేకను ఖండించాడు, దేని మధ్యలో పెట్టాడు. కానీ ఆ పెట్టినటువంటి ఆ ఖండముల మధ్య దేవుడు వస్తాడు, దేవుడు వెళ్తాడు, దేవుడు నడుస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, అబ్రహాం ఏం చేశాడంటే వాటిని ఖండించి పెట్టాడు, కానీ వీటిని ఖండించలేదు.
ఈ పెయ్య కానివ్వండి, మేక కానివ్వండి, పొట్టేలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఇవన్నీ బలికి సాదృశ్యం. బలి అంటే యేసుప్రభు వారు క్రీస్తు శిలువలో బలికి ఇవన్నీ సాదృశ్యంగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మేకను తీసుకోండి. బైబిల్ అజాజేలు మేక అంటే 2 మేకలు ఉంటాయి. ఒక మేకను చంపాలి, ఒక మేకను వదిలిపెట్టాలి. ఒక మేక సిలువకు అప్పగించాలి, చంపాలి, ఇంకొక మేకను అడవిలో వదిలేయాలంటే అర్థం ఏంటంటే సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధానం, పెయ్య, ఎద్దు. ఆయన ఎలాంటి కష్టములు పడి ఆయన బలిని చేస్తాడని సాదృశ్యం. పొట్టేలు, ఇది కూడా వధించబడిన పొట్టేలు. పస్కా గొర్రె పిల్లగా అక్కడ వధించబడి ఒక రక్తపు చిందించినటువంటి ఇశ్రాయేలుడికి ఇవన్నీ సాదృశ్యం. ఆ పక్షులు యేసుప్రభు వారికి అన్ని సాదృశ్యం యేసుప్రభు వారికి కనిపిస్తుంది మనకి. అయితే ఇక్కడ పక్షులను ఖండించలేదు, కానీ వాటిని ఖండించి దేని పాటని పెట్టి అలా ఉంచాడు. అలా ఉంచిన తర్వాత అక్కడ జరిగినటువంటి మరో సంభవం ఏమిటి అని అంటే 3వది 11వ వచనం. ఆ గద్దల కళేబర మీద వాలినప్పుడు అబ్రహామును వాటిని తోలివేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బలి అర్పణ జరిగిన తర్వాత అక్కడ గ్రద్దలు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏమిటి గ్రద్దలు అని అంటే, మనం బలి అర్పణ చేసేటప్పుడు మన విశ్వాసంగా ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో మనలను మన అర్పణను మృంగి వేసేటువంటి, మన అర్పణను తినివేసేటువంటి గ్రద్దలు ఇవి. బైబిల్లో గ్రద్ద గురించి చాలా విషయాలు ఉంటాయి. ఈ గ్రద్ద ఎక్కడ ఉంటుంది, పీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని, ఒక చనిపోయిన దానిని తినేటువంటి స్థితి, దాన్ని మింగే స్థితి అక్కడ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైనప్పుడు ఆ వ్యక్తిని తినేటువంటి స్థితి. ఈరోజు గ్రద్దలు రాకుండా చూడాలి. అక్కడేముంటుంది బైబిల్లో, ప్రొద్దుకింకినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టక ముందు గ్రద్దల కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేశాను అంటుంది. ఈరోజు ఇది యవ్వనస్తులకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటో తెలుసా? గ్రద్దలు నీ బలి అర్పణ మీద వాలినప్పుడు వాటిని తోలివేసే అనుభవం కూడా నీకు ఉండాలి. చాలాసార్లు మనకు విశ్వాస జీవితంలో మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు చూసుకుంటాడు, నీ పిల్లలు ఎలా తింటా దేవుడు చూసుకుంటాడు, నీ పిల్లలు ఏం చేస్తారు దేవుడు చూసుకుంటాడు. అన్నీ దేవుడు చూసుకోడండి, అన్నీ దేవుడు చూసుకోడు. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు, నీకు అర్పణ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీ గద్దలను తోలివేసే విధానం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గర ఉండాలి. ఈరోజు యవనస్తులు చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. యవనస్తుడు ఆ గద్దలను తోలివేసే విధంగానే ఉండాలి. మీకు బాగా అర్థం చెప్తాను. యోసేపు జీవితంలో యోసేపుకు ఉన్నటువంటి శ్రమలు యవన కాలంలో ఇంకెవరికీ ఉండవు. వాళ్ళన్నలు గోతులో దోసేసినప్పుడు అంత శ్రమ నాకు అని అనిపించలేదు, జైల్లో ఉన్నప్పుడు నాకు శ్రమ అని అనిపించలేదు. కానీ పోతీఫరు భార్య దగ్గర ఉన్నప్పుడు చాలా శ్రమలు అతనికి వచ్చాయి. ఆ శ్రమ ఏంటి? పాపములో పడే శ్రమ. మీరు ఆ వచనాలను చదివితే ఏముంటుందంటే, ప్రతిదినము యోసేపుతో ఆమె మాట్లాడుచుండెను అని ఉంటుంది. ఏం మాట్లాడుతుందండి? ప్రతిదినము అంటే ప్రతిదినము అతనితో లాలించి మాట్లాడి తను ఎలాగ ఆ యొక్క ముగ్గులోనికి దింపాలో అలా చేయటానికి ఆమె ప్రయత్నం చేశాడు. కానీ గద్దను తోలివేసినట్లుగా దూరం పెట్టేసేవాడు. తను ప్రతిదినము మాట్లాడుచు తన కోరికను తెలియచేసినప్పుడు ఆ గ్రద్ద లాంటి కామతత్వాన్ని, ఆ గ్రద్ద లాంటి స్వభావాన్ని బయటకు తోసేస్తాడు. ఆఖరికి ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసు, నా యజమానుడు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అంటాడు. నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం లేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? అన్నిటినీ నేను ఏ పని చేయగలను,
నీ విషయంలో నువ్వు నా యజమాని భార్యవు కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు. రోజు మాట్లాడేది, పాపంలో దింపడానికి ట్రై చేసేది, కానీ అని లొంగలేదు. ఆఖరికి ఫస్ట్ మాట్లాడింది, ఫస్ట్ యాక్చువల్గా చూసింది, అందాన్ని సౌందర్యాన్ని చూసింది, ఫస్ట్ వన్. నెంబర్ 2 మాటలు కలిపింది, ప్రతిదినం మాట్లాడుతుంది. థర్డ్ వన్ ఇంకా లాభం లేదు, వస్త్రాలు కూడా లాగేసేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. నాకు ఆ విషయాలన్నీ ధ్యానం చేసినప్పుడు యోసేపు దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? మోహపు చూపుకి పడడు, మోహపు క్రియలకు, కామపు మాటలకి పడడు, ఆఖరికి వస్త్రాన్ని కూడా పోగొట్టుకోడు. అంటే వస్త్రాన్ని పోగొట్టుకోడు అంటే తన యొక్క క్యారెక్టర్ను పోగొట్టుకోడు. ఈరోజు చూడండి, వస్త్రాలను చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. బట్టలు ఎలాంటి వేసుకుంటారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏముంటుంది, చాలామంది ఈ మధ్య చాలామంది అందులో నీతి లేదు, ఇందులో నీతి లేదని అంటున్నారు. నువ్వు నిజంగా నీతి గురించి పోరాడేవాడైతే సినిమాల్లో ఉన్న అశ్లీలతను బ్యాన్ చేయమని చెప్పండి. హీరోయిన్స్ని అంత దారుణంగా చూపిస్తున్నారు, ఒక ఫ్యామిలీ చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అది. అలాంటి సినిమాలను బ్యాన్ చేయమనండి, ఎవరు కూడా మాట్లాడు. ఈరోజు స్త్రీని ఒక బొమ్మ వస్తువుగా పెట్టి డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభువుని పిల్లరా, ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తానంటే, వస్త్రాన్ని కోల్పోయేవాడు ఎవడో తెలుసా? లోకంలో పాపం చేసేవాడికి వస్త్రం ఉండదు, దెయ్యం పట్టినవాడికి వస్త్రం ఉండదు. కానీ ఇక్కడ యోసేపు ఎందుకు వస్త్రాన్ని విడిచిపెట్టాడో తెలుసా? తన జీవితంలో పాపం అనేది విడిచిపెట్టడానికి వస్త్రాన్ని విడిచిపెట్టాడు. నీకు వస్త్రం నీ మానాన్ని కప్పుకోవడానికే, కానీ పాపం నీ జీవితానికి వచ్చినప్పుడు నీ వస్త్రం నీ దగ్గర ఉండదు. కానీ ఇక్కడ పాపమును కూడా విడిచిపెట్టి వస్త్రం పోయిన బరలా నేను దేవునికి కావాలనుకున్నాడు. గద్దను తోలివేసిన స్థితి యోసేపుకుని. ఈరోజు యవనస్తుడు ఎలా ఉన్నారు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత జరిగిన సంభవం ఏమిటి అని మనం ఆలోచిస్తే, గద్దలను తోలివేశాడు. ప్రొద్ది గుంకినప్పుడు అబ్రహామునికి గాఢ నిద్ర పట్టిన భయంకరమైన చీకటి అతను చుట్టూ కమ్మగా అనే మాట మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ గాఢ నిద్ర, ఆదికాండం 2:21లో కూడా స్త్రీని చేసేటప్పుడు గాఢ నిద్ర కలుగ చేస్తున్న అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ గాఢ నిద్ర ఏంటంటే 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో చీకటిలో ఉంటారు. ఇది బానిసత్వం, ఇది చీకటి కాలం అని చెప్పడానికి గాఢ నిద్ర పట్టేసింది. చాలామంది జీవితాల్లో శ్రమలే చీకటి, కష్టాలే చీకటి. కష్టపడే వాళ్ళ ఇంట్లో చూడండి దీపం ఉండదు, కష్టపడే వాళ్ళ శ్రమలను వాళ్ళ ఇంట్లో చూడండి వెలుగు ఉండదు. ఇక్కడ 400 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు బానిసత్వంలో ఉంటారు. ఇది ఒక దర్శనం. ఎందుకు దేవుడు 4వదిగా ఈ గాఢ నిద్ర కలుగు చేసేను విధానం వచ్చింది అని అంటే, ఐగుప్తులు వాళ్ళు బానిసత్వంలో ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? భవిష్యత్తు ఎరిగిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన గాఢ నిద్ర కలుగు చేశాడు. నీ జీవితంలో గాఢ నిద్ర ఎక్కడ ఉంది? మలాకి నుండి మత్తయి వరకు చీకటి యుగం అంటారు. దేవుడు ఎవరితోని మాట్లాడలేదు, చీకటి యుగం. తర్వాత మరొక దర్శనంలో కనిపించేంతవరకు కూడా ఒక చీకటి యుగం, డార్క్ ఏజ్ అంటాడు. ఎందుకు డార్క్ ఏజ్ అంటే గాఢ నిద్ర యుగం. ఎవరితో దేవుడు మాట్లాడలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిపోతే ఒక చీకటి. అందుకే
దావీదు ప్రార్థన చేసినప్పుడు నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింప చేయమంటాడు. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింప చేసినప్పుడు మనం వెలుగుతాం. అమ్మ లెమ్ము తేజరిల్లము, ఎప్పుడు తేజరెళ్తాం? ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తే. కాబట్టి ఇక్కడ గాఢ నిద్ర కలిగినప్పుడు ఆ గాఢ నిద్ర 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఇక్కడ ఒక కార్యాన్ని 5వదిగా మనం ఆలోచన చేస్తే, 5వదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఆ నిస్సంతతి వారు తమది కాని పరదేశం మీద నివసించి ఆ దేశపు వారి దాసులుగా అనుదురు. వారు నన్ను రెండ్లు వీరిని శ్రమ పెట్టుదు, వీరికి ఎవరు దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో, చూడండి అక్కడ ఉంటుంది, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అంటాడు. ఇక్కడ దేవుడు 5వదిగా ఏం చేశాడంటే, ఒక విషయాన్ని దేవుడు ఒక ఆశీర్వాదాన్ని చెప్తున్నాడు. మిక్కిలి ధనవంతులుగా, మిక్కిలి ఆస్తికర్తలుగా నేను చేస్తాను. నువ్వు క్షేమముగా చనిపోతావు, మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడతావు. ప్రభువుని పిల్లరా, మనం ఇక్కడ ఒక పాయింట్ని ఆలోచిస్తే, దేవుడు శ్రమ ఇచ్చిన తర్వాత శ్రమలో కూడా దీవెన ఎలా వస్తుందంటే, శ్రమలో నుండి దీవెన. శ్రమ లేకుండా దీవెన రాదు. నువ్వు పంట వేసినప్పుడు ఆ పంట గురించి కష్టపడకపోతే పంట రాదు మీకు. దేవుడు కూడా ఇక్కడ శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టిన 400 సంవత్సరాల తర్వాత వారిని మిక్కిలి ఆస్తికర్తలుగా దేవుడు చేసి మరలా వారి దేశానికి తీసుకురావడానికి చూస్తున్నాడు. ప్రతికూల సమయాన్ని కూడా దేవుడు దీవెనగా చేయగలడు. వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు ప్రతికూలంగానే ఉన్నారు, కానీ మోషేను పంపించి మిక్కిలి ఆస్తికర్తలుగా వాళ్ళు దేవుడు కృప ఏంటంటే, అయ్యా మా దేశం వెళ్ళి వస్తాం, ఒకసారి మీ యొక్క బంగారం ఇవ్వండి, వస్తువులు ఇవ్వండి అంటే అందరూ ఇచ్చేశారు. ఆ స్థితిని ఎవరు కలిగించారు? దేవుడే. ఎందుకంటే వారు అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, కానీ జీతం లేకుండా బానిసలుగా బ్రతికారు. దేవుడు ఆ బానిసత్వాన్ని దేవుడు విడిపించాడు. అయితే దేవుడు అంటున్నాడు, వారందరికీ నేను తీర్పు తీరుస్తాను, వాళ్ళందరికీ నేను తీర్పు తీరుస్తాను అని చెప్తూ అక్కడ ఇంకా మనం చదివితే, నీవు క్షేమంగా మంచి వృద్ధాప్యత పెట్టబడు, అమోరీలు అక్రమం ఇంకను సంపూర్ణ కాలేదు కనుక నీ తరము వారికి ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ నిశ్చయముగా వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఒక వాగ్దానం తెలియజేస్తున్నాడు. ఏమిటా వాగ్దానం అంటే, ఎబూసీలు, హిత్తీలు అందరూ ఉన్నారు కదా, వారందరూ ఉన్న వాగ్దాన దేశాన్ని నేను తీసుకెళ్తాను అంటాడు. ఆ దేశం నీకు వాగ్దానం చేస్తున్నాను. దేవుని వాగ్దానం ఏంటంటే, ఈ యొక్క వాక్య సారాంశం, ఈ గాఢ నిద్ర యొక్క ప్రాముఖ్యత అంతా ఇందులో మనకి కనిపిస్తేటంటే ఒక వాగ్దానం. ఏమిటి వాగ్దానం అంటే, వారు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను కాకుండా దేవుడు సిద్ధపరిచినటువంటి కనాను దేశాన్ని దేవుడు వాగ్దాన దేశంగా వారికి ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు వారిని ఆ వాగ్దాన దేశాన్ని తీసుకొస్తాను అని ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది వాగ్దానం? అబ్రహాము దగ్గర నుంచి వారి వంశము నుండి ప్రారంభమై ఇశ్రాయేలు ఐగుప్తు వెళ్ళి అరణ్యముకి వచ్చి అరణ్యం నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళేంత వరకు కూడా ఈ వాగ్దాన నిబంధన ఉంది. దేవుని దగ్గర నిబంధన చేశాడు. ఏ నిబంధన? వాగ్దాన దేశం మీకు ఇస్తాను, మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటారు అని దేవుడు ఒక వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మెయిన్ వాగ్దానం ఏంటంటే, వాగ్దాన దేశం మనకు కూడా క్రీస్తునందు మనకున్న వాగ్దానం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, మనందరం పరలోకం వెళతాం, పరమ కణాను చేరుతాం. కాబట్టి ఇది మనందరికీ వాగ్దానం. క్రొత్త నిబంధనలో బలి అయిన యేసు ప్రభువు వారు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అసలు విషయం. ఈ టెక్స్ట్ అంతా మీరు చదివితే
దేవుని వాగ్దానం మనకి ఇందులో కనిపిస్తుంది. ఏమిటి వాగ్దానం అంటే, వాగ్దాన దేశం. వారు కట్టుకొని ఇండ్లలో వారిని ఉంచాడు. చాలామంది ఏమంటారంటే, వారందరూ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని ఖాళీ చేయించి ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుడే అవన్నీ ఇచ్చాడు వాళ్ళకి. దేవుడే వారిని ఆశీర్వదించాడు. చూడండి, మీకు ఒక ఇల్లు ఉంది, అద్దెకిచ్చారు. అద్దెకిచ్చి మీలే అలా 10 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ మీయే. వారిని ఖాళీ చేసి మీకు అనుకున్న వారికి ఇవ్వచ్చు. దేవుడు కూడా అలాగే చేశాడు. అక్కడ వారిని అందరిని తోలివేసి, వాళ్ళ అతిక్రమం ఇంకనూ దానికి ముగింపు రాలేదు కాబట్టి, పరిపూర్ణం కాలేదు కాబట్టి, పరిపూర్ణమైన తర్వాత మిమ్మల్ని అందరూ అక్కడ తీసుకెళ్తానని చెప్పేసి అన్నప్పుడు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ యొక్క ఖండములను ఖండించిన తర్వాత వాగ్దానం చేశాడు, ఆస్తికర్తలకు వస్తారని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత దేవుడు ఆ ఖండముల మధ్య నడిచిపోయినట్లుగా మనకు ఉంటుంది. 17 వచ్చి, మరి ప్రతి కటికి చీకటిగా ఉన్నప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అంటాడు. ఎక్కడ నడిచిపోయిందంటే ఆ ఖండముల మధ్య నడిచిపోయినట్లుగా మనకుంటుంది. ఎందుకు ఆ ఖండముల మధ్య నడిచాడు? Yeremia 34:19 నిబంధనను వాగ్దానమునుగా నిబంధనగా అతిక్రమిస్తే 2 ఖండముల మధ్య నడిచిన వారిని పోలి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, వాగ్దానం చేసి నిబంధన చేసి దాన్ని తోలనాడితే ఆ 2 ఖండాలను ఎలాగ చీల్చాడో అలాగా పర్సన్ చీల్చాలి అనేటువంటి సాదృశ్యం, ఒక నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు అక్కడ ఖండముల మధ్య నడిచి వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది అసలు సాదృశ్యం. అయితే ఇక్కడ మనకు ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఇక్కడ మనకి రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి అంటాడు. ఏం కనబడది? రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల. మరి అగ్ని జ్వాల ఎవరు? అగ్ని జ్వాలలో ఉండేది ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి. ఆయన పాదములు తలతలు మెరుగుచున్న కొలిమిలో మెరుగుచున్నటువంటి ఆ యొక్క దవడం వలె ఉన్నట్టుగా మనకు చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు కూడా తండ్రైన దేవుడు ఆ అగ్ని దహించగ్నిగా ఉన్న ఆ దహించు అగ్నిలో అగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. అందుకే మీకు లూసిఫర్ గురించి చెప్పిన కాలుచున్న రాళ్ల మధ్యలో నుంచి దేవుని నివాసాన్ని చూడాలనుకునే ఆ యొక్క స్థితిని అక్కడ చూడ, కాలుచున్న రాళ్ళు అంటాడు. అంటే అక్కడ ఆయన యొక్క అగ్నిమయానికి రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి, కాలిపోతున్నాయి. నిర్గమకాండం 19:18 మీరు చూస్తే అగ్నితో సేనాయి మీదకి దిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన దహించు అగ్ని అంటాడు. అలాగే నిర్గమకాండం 24:17 ఒక మహిమ వచ్చినప్పుడు దహించు అగ్నిగా ఆయన వచ్చాడు. అక్కడ దానియేలు గ్రంథం 7:9 ఆయన సింహాసనం అగ్నిమయంగా కనిపిస్తుంది. 3 విషయాలు చెప్తాడు. సేనా మీద కూర్చున్న అగ్ని రూపంగా వచ్చాడు. నిర్గమకాండం 24:17 మహిమ దిగినప్పుడు అగ్నిగా వచ్చింది. దానియేలు 7:9 సింహాసనము అగ్ని జ్వాలలుగా ఉంది. అంటే మన దేవుడు దహించు అగ్ని స్వరూపుడు అన్నాడు. అగ్గి దేవుడు కాదండి, అగ్గి దేవుడు కాదు యేసుప్రభు వారు. అగ్ని రూపము అనేది ఆయనలో ఉంది అంతే. ఏ వ్యక్తి సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు అంటే ఎవరు అక్కడికి వెళ్ళలేరు. నేను చాలాసార్లు ఈ మెటల్స్ చేసేవాళ్ళని చూస్తుంటాను. ఆ మెటల్ని కరిగించేటప్పుడు వేడి చేస్తారు బాయిలర్లో. ఆ మెటల్ ఎక్కడైనా పడితే అంటే చచ్చిపోతారు మనిషి, అంత హీట్ ఉంటుంది అందులో. ఒక చిన్న మెటల్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడతారు. మరి సమీపింపరాని తెలుసు అమరత్వం కలిగిన దేవుడు ఇంకెంత ఇదిగా ఉంటాడు. ఈరోజు ఖండముల మధ్య నడిచిపోయాడు మన దేవుడు. అబ్రహాము గాఢ నిద్రకి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిబంధన ఒడంబడిక చేసి వాగ్దాన దేశాన్ని అనుగ్రహించి గ్రద్దలను నీ దగ్గర నుంచి తోలివేసి నిన్ను మిక్కిలి ఆస్తికర్తలుగా చేసి దేవుడు ఒక విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడి వాక్యాన్ని పెట్టాడు. ఈ 7 విషయాలు అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసిన 7 విషయాలు మీరు ధ్యానం చేస్తే
యేసయ్య ప్రణాళిక ఏంటో తెలుసా? నేను పరలోకం చేర్చాలని. ఐగుప్తు నుంచి విడిపించి, ఐగుప్తు గాఢనిద్ర అనే బానిసత్వం నుంచి విడిపించి, తేజోమయమైనటువంటి తేజోవాసుల స్వచ్ఛమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేర్చాలని యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన లోకమునకు వెలుగై ఆయన తను తాను అర్పణ చేసుకొని పునరుద్ధానుడై మహిమలోకి వెళ్ళి మరలా మహిమ స్వరూపుడిగా ఆయన భూలోకానికి రాబోతున్నాడు. మనందరినీ పరలోకం చేర్చిపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం అన్న మీరు అబ్రహాము జీవితాన్ని జ్ఞానం చేసుకున్నప్పుడు మీరందరూ వాగ్దాన విషయానికి వెళ్ళాలని కోరుకుంటూ, మీరందరూ నిబంధనలో ఉండాలని కోరుకుంటూ, దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.